హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2022 XL6 ఫేస్ లిఫ్ట్ యొక్క టెస్ట్ డ్రైవ్ పర్ఫార్మెన్స్ వీడియో. ఇది నేను ఆటోమేటిక్ వెహికల్ తీసుకున్నాను టెస్ట్ డ్రైవ్ పర్ఫార్మెన్స్కి, ఎందుకంటే ఆటోమేటిక్లోనే చాలా చేంజెస్ చేశారు అండ్ ఇంజన్లో చాలా చేంజెస్ చేశారు. అవన్నీ ఏంటి అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను మీతోటి. సో దానికన్నా ముందు ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా మన ఛానల్ని, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో ఇలాంటి రివ్యూస్ అన్నీ కూడా మీకు ఫస్ట్ ఎక్స్క్లూజివ్గా మీ నోటిఫికేషన్స్లోకి వచ్చేస్తూ ఉంటాయి, తెలుగు రివ్యూస్ అన్నీ కూడా. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ముందుగా నేను మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ డౌన్ చేశాను అండ్ డ్రైవ్ మోడ్లో ఉన్నాను ఇప్పుడు నేను. సో 360 డిగ్రీ కెమెరా వర్క్ అవుతుంది మనకు. సో మనం ముందుగా ఈ వెహికల్ యొక్క ఇంజన్ గురించి తెలుసుకుందాము. సో ఇంజన్ వచ్చేసి 1.5 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజన్ అంటారు. ఇది మనకు 15B నుంచి 15Cకి మారింది ఇది ఇంజన్ అనేది. సో ఈ 15B నుంచి 15C అంటే ఏమీ లేదు, డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీ యాడ్ ఆన్ చేసుకుంది. పవర్ ట్రైన్స్ వచ్చేసి మనకు 103 bhp ఆఫ్ పవర్ అట్ 6000 RPMలో ఉంది అండ్ 137.8 Nm ఆఫ్ టార్క్ వచ్చేసి మనకు 4400 RPMలో ఉంది. అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ వచ్చేసి 5 స్పీడ్లో ఉంది. 6 స్పీడ్ టార్క్ కన్వర్టబుల్గా ఇస్తున్నారు ఇప్పుడు మనకు. సో ఇంతకుముందు వరకు మనకు 4 స్పీడ్ ఉంటుండే, ఇప్పుడు మనకు 6 స్పీడ్ చేశారు. గేర్ బాక్స్ ఎలా ఉంది అనేది నేను మెయిన్గా ఈ యొక్క వీడియో. అండ్ నెక్స్ట్ మనకి ఇంజన్ గురించి. సో ఇంజన్లోకి ఇంకాస్త డీటెయిల్గా వెళ్తే ఇందులో మనకు మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది, ప్లస్ 4 సిలిండర్స్ ఉన్నాయి ఇందులో మనకు. 4 సిలిండర్స్ 4 వాల్వ్స్ పై సిలిండర్ చూడొచ్చు అండ్ డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీ ఉంది. మెయిన్గా మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ అంటే చాలామంది, నేను ఆల్రెడీ హోండా సిటీలో హైబ్రిడ్ టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలామందికి అర్థం కాలేదు. సో ఈ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మనకు పుష్ చేస్తుంది, పవర్ ఇంక్రీజ్ చేయడానికి వెహికల్ని పుష్ చేస్తుంది. అంతేగాని కంప్లీట్ బ్యాటరీ మీద డిపెండ్ అవ్వడమో లేకపోతే కంప్లీట్ పెట్రోల్ లేకుండా నడవడమో కాదు ఫ్రెండ్స్. ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇది కూడా తప్పుగా తీసుకోకండి, నాకు వచ్చిన ఎగ్జాంపుల్నే ఇస్తున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వెహికల్ ఇలా మీరు హిల్ డౌన్ ఉందనుకోండి, మౌంటైన్స్ నుంచి కిందికి వస్తున్నారు వెహికల్. చాలామంది ఏం చేస్తారు, వెహికల్ ఆఫ్ చేయడమో లేకపోతే ఆన్లో పెట్టుకొని సెకండ్ గేర్లో కిందికి తీసుకొస్తారు. మనకి బ్రేక్ని లైట్గా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తూ వెహికల్ని కిందికి తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఏదైనా ఫ్యూయల్ కన్సంప్షన్ మిగులుతుందా లేకపోతే ఏదైనా మైలేజ్ పెరుగుతుందేమో అని ఒక చిన్నది ఉంటుంది కదా. సో సేమ్ ఇదే మీరు ఈ యొక్క కార్లో కూడా ఊహించుకోండి. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అని మారుతి వాళ్ళు అంటారు. ఇది కూడా మైల్డ్, ఇది హోండా సిటీలో వచ్చింది కంప్లీట్ హైబ్రిడ్ టెక్నాలజీ. ఇందులో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ, అది కూడా సిస్టమ్ అనేది అప్డేట్ చేశారు ఇప్పుడు మనకు. ఈ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా మనకి ఇప్పుడు అప్డేటెడ్ SHVC చూడవచ్చు మనకు. సిస్టమ్ అనేది స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ సిస్టమ్ అంటారు. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ ఏదైతే మనకు బ్యాటరీ ఇస్తారో అది మనకు కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేశారు, కొద్దిగానే ఇంక్రీజ్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే మైలేజ్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది మనకు. రియల్ వరల్డ్ మైలేజ్ ఎంత అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో ముందుగా దీని పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడితే, హైబ్రిడ్ టెక్నాలజీ పుష్ చేస్తున్నందుకు మనకు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మనకు. సో 6 స్పీడ్ టార్క్ కన్వర్టబుల్ గేర్ బాక్స్ మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది టాప్ స్పీడ్ తీసుకురావడానికి ఇప్పుడు మనకు. సో ఇంతకుముందు వరకు ఏంటంటే 4 స్పీడ్ ల్యాగ్ అనేది ఉంటుంది మనకు టాప్ స్పీడ్స్లో, బట్ ఇప్పుడు ఏంటంటే మనకు మంచి పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది మనకు. హైవేస్లో వెళ్తున్నప్పుడు ఫన్ టు డ్రైవ్ ఉంటుంది ఈ వెహికల్ పైన మనకు. మెయిన్గా గేర్ బాక్స్ విషయం మాట్లాడినైతే, సో నేను ఇంతసేపు డ్రైవ్ చేసినంత మటుకు తెలుసుకుంది ఏంటంటే మనకు క్విక్ అప్ షిఫ్ట్స్ అండ్ క్విక్ డౌన్ షిఫ్ట్స్ అవుతున్నాయి. ఈ గేర్స్ అనేవి చాలా ఫాస్ట్గా అప్ షిఫ్ట్స్ అండ్ డౌన్ షిఫ్ట్స్ అయిపోతున్నాయి. సో ఇదొక మైనస్ పాయింట్ అనేది చూడొచ్చు. ఫస్ట్లీ టర్నింగ్ రేడియస్ చూడండి. సో ఇది 4 మీటర్ కిందికే వస్తుంది, కాకపోతే 3 రోస్ ఉంటాయి ఇందులో మనకు. సో 4 మీటర్ కిందికే వస్తుంది ఈ వెహికల్. అయినా కూడా మనకు సిటీలో హ్యాండిల్ చేయొచ్చు ఈ యొక్క కార్ని. మెయిన్గా హైవేస్లో చాలా ఫన్ టు డ్రైవ్ ఉంటుంది. హైవేస్కి వెళ్ళినప్పుడు ఎందుకు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇస్తున్నారు ఇప్పుడు కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇంకాస్త ఫన్ టు డ్రైవ్ కోసం ప్యాడల్ షిఫ్టర్స్ కూడా యాడ్ ఆన్ చేశారు ఇప్పుడు మనకు. టాప్ వేరియంట్ ఇది మనకు అల్ఫా ప్లస్ అంటారు. సో ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ చూడవచ్చు మీరు. ఈ ప్యాడల్ షిఫ్టర్స్తో కూడా మనము మిడ్ రేంజ్ని ఇంకాస్త పుల్ చేయొచ్చు. సో ఓవర్టేక్స్ అనేవి ఈజీగా డ్రాగ్ చేయొచ్చు మనము ఈ యొక్క కార్తో మనము. ఇంకా డైనామిక్స్ విషయం మాట్లాడితే, స్టీరింగ్ అనేది లైటర్ స్టీరింగ్ ఉంది. సో ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ రెండు కూడా అప్డేట్ చేశారు మనకు, ట్యూనింగ్ చేశారు స్టీరింగ్ని. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రంట్ 2 డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, హెవీ యాక్సిలరేషన్ అప్పుడు మనకు 3000 RPMలో అప్ షిఫ్ట్స్ అనేవి అవుతున్నాయి. సో ఈ వెహికల్ మెయిన్గా హైవేస్ కోసం డిజైన్ చేశాను నేను చెప్పినట్టుగానే. అండ్
ఇక్కడ మీరు చూస్తున్నట్టు కూడా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు హైబ్రిడ్ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుందని కూడా చూపిస్తుంది మనకు. ఇప్పుడు చూడండి బ్రేక్ వేసిన ప్రతిసారి రెడ్ మార్క్ అనేది చూపిస్తుంది. సో ఇందులో మెయిన్ ఏంటంటే మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారానే మనకు బ్యాటరీ అనేది రీఛార్జ్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ అడగండి కమెంట్స్లో మీరు, మళ్ళీ బ్యాటరీ అయిపోతే రీఛార్జ్ ఎక్కడ ఛార్జ్ చేసుకోవాలని. సో ఇక్కడ ఛార్జింగ్ అవసరం లేదు, ఇది పెట్రోల్ వెహికల్, పెట్రోల్ తోటే రన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మైలేజ్ ఎఫిషియన్సీ కోసం హైబ్రిడ్ టెక్నాలజీ అనేది కొంచెం పుష్ చేస్తుంది మీకు. సో స్టీరింగ్ రెస్పాన్స్ చూడండి, క్విక్ ఫీడ్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంది మనకు. ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది స్టీరింగ్ నుంచి. సో హోల్ కూడా చాలా బాగుంది. ఇందులో మనకు రైడ్ క్వాలిటీ విషయం మాట్లాడితే సేమ్ యాజ్ టీస్ ఇది ఏదైతే ఇంతకుముందు రైడ్ క్వాలిటీ ఉండేనో XL6లో సేమ్ రైడ్ క్వాలిటీ ఉంది మనకు. బెటర్ రైడ్ క్వాలిటీ అండ్ గుడ్ రైడ్ క్వాలిటీ ఉంది. ఎందుకంటే ఈ ఫ్రేమింగ్ అండ్ అలాగే మనకు ఈ టైర్స్ వల్ల మనకు గుడ్ రైడ్ క్వాలిటీ ఇస్తుంది. 16 ఇంచెస్ అప్డేటెడ్ టైర్స్ చేశారు ఇప్పుడు మనకు. ఇంతకుముందు వరకు 15 అనేవి ఉంటుండే, ఇప్పుడు మనకు 16 ఇంచెస్ టైర్స్, మంచి రైడ్ క్వాలిటీ అండ్ బాడీ ఆన్ ఫ్రేమ్ కార్గా చూడవచ్చు. మనకి ఈ ఫ్రేమ్ వల్లనే మనకు గుడ్ కంఫర్టబుల్ రైడ్ క్వాలిటీ అనేది ఉంది మనకు. అండ్ ఫ్యూచర్స్ పరంగా ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో మనకు. 360 డిగ్రీ కెమెరా విత్ రన్నింగ్లోనే వర్క్ అవుతుంది మనకు. ఇక్కడ చూడండి, సో 360 డిగ్రీ కెమెరా వ్యూ అనేది మనకు రన్నింగ్లోనే వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇందులో సస్పెన్షన్ విషయం మాట్లాడితే సస్పెన్షన్ అనేది సస్పెన్షన్ అనేది డీసెంట్ సస్పెన్షన్ ఉంది మనకు, గుడ్ సస్పెన్షన్ అని చెప్తాను. MacPherson ఫ్రంట్ ఇస్తున్నారు మనకు. 6 మెంబర్స్ కూడా మంచి రైడ్ క్వాలిటీ అనేది ఉంటుంది మనకు. ఎక్కువగా స్టిఫరీ సస్పెన్షన్ అని చెప్పలేము, డీసెంట్ సస్పెన్షన్ ఉంది ఇందులో మనకు. సో ఈ ఫ్రేమ్ వల్లనే మనకు రైడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది మెయిన్గా మాట్లాడాలి అంటే. ఇంకా ఈ గేర్ బాక్స్ విషయం మాట్లాడితే ఇప్పుడు మనకు అప్డేటెడ్ టార్క్ కన్వర్టబుల్గా చూడవచ్చు. 6 స్పీడ్ ఇస్తున్నారు ఆటోమేటిక్లో మనకు. సో మాన్యువల్గా కూడా మళ్ళీ మనం ఈ వెహికల్ని మాన్యువల్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు. విత్ ప్యాడల్ షిఫ్టర్స్ యూజ్ చేయడం వల్ల మనకు మాన్యువల్గా కూడా ఆపరేట్ చేయవచ్చు ఈ గేర్ బాక్స్. NVH లెవెల్స్ గురించి మాట్లాడినైతే NVH లెవెల్స్ అనేవి ఇంకాస్త బెటర్ చేసి ఉంటే బాగుండని అనుకుంటున్నాను నేను. సో ఇంజన్ సౌండ్ ఏం రావట్లే, కాకపోతే మనకు బయట కొద్దిగా నాయిస్ సౌండ్ అండ్ జెరక్స్ సౌండ్స్ అనేవి మనకు వినిపిస్తున్నాయి క్యాబిన్లోకి. ఇంకాస్త బెటర్ చేసి ఉంటే బాగుంటుండే మనకు. అండ్ ఇంకోటి ఏసీ ఆఫ్ చేసినాక కూడా మనకు బ్యాక్ సైడ్ నుంచి మనకు ఏసీ బ్లోవర్ అనేది ఇంకా వర్క్ అవుతూనే ఉంది. అది 24 అవర్స్ రన్నింగ్లో ఉన్నంతసేపు మనకు వెహికల్ రన్నింగ్లో ఉన్నంతసేపు ఏసీ అనేది వర్క్ అవుతూనే ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకా డైనామిక్స్ విషయం మాడితే ఓవర్టేక్ అనేది ఈజీగా చేసేయచ్చు. అబోవ్ 3000 RPM నుంచి మనకు 2500 RPM నుంచి మనకు ఓవర్టేక్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. మిడ్ రేంజ్ చాలా బాగుంది ఈ వెహికల్ పైన మనకు. మిడ్ రేంజ్ అండ్ లో రేంజ్లో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది నాకు. ఇంజన్ ఇంకాస్త రిఫైన్ చేయాలి. సో ఇంజన్ ఇంకొంచెం రిఫైన్మెంట్ అనేది చేయాలి. లో రేంజ్ ల్యాగింగ్ ఉంది, మిడ్ రేంజ్ అండ్ టాప్ రేంజ్ చాలా బాగుంది మనకు. ఇందులో చూసుకున్నట్లయితే ఓవర్టేక్స్ ఈజీగా చేయొచ్చు. 2000 RPM నుంచి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈజీగా మీరు పుల్ చేసేయచ్చు వెహికల్ని, నో ప్రాబ్లం. అందులో ఎలాంటి భయం అవసరం లేదు మనకు. ఇంకా బాడీ రోల్ విషయం మాట్లాడితే డీసెంట్గా మెయింటైన్ చేశారు. బాడీ రోల్ పెద్దగా ఉంటుంది మనకు. దీనికంటే S-Crossలో మనకు బాడీ రోల్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే దీనికంటే కూడా లెంత్లో మనకి S-Crossే ఇంకాస్త ఎక్కువగా ఉంది కాబట్టి మనకు బాడీ రోల్ అందులోనే ఎక్కువగా ఉంటుంది. సో అప్ షిఫ్ట్స్ అండ్ డౌన్ షిఫ్ట్స్ ఒకటి ఆ జెరక్స్ అనేవి చూడవచ్చు మనకు. మాన్యువల్ ఆటోమేటిక్ గేర్స్ అయినప్పటికీ, టార్క్ కన్వర్టబుల్ గేర్ బాక్స్ ఇచ్చినప్పటికీ ఆ ఒక ఫీల్ అనేది మనం తెలుస్తుంది మనకు. ఆ జెరక్స్ అనేవి మనకు తెలుస్తున్నాయి. సో మళ్ళీ ఒకసారి మనం వెహికల్ని లాంచ్ చేసి చూద్దాము. సో ఫ్రెండ్స్ ఒకసారి నేను మాన్యువల్లో పెట్టాను. సో యా 6500 RPM. యా సౌండ్ చూశారు కదా మీరు, ఆ రేవింగ్ సౌండ్ చాలా స్మూత్గా ఉంది. పెట్రోల్ సౌండ్లో అది ఒక్కటే నాకు నచ్చేది. సో అప్ షీట్స్ అంటిల్ అన్లెస్ మీరు చేసేంత వరకు అప్ షీట్స్ అవ్వట్లేదు. డౌన్ షీట్ మాత్రం ఆటోమేటిక్గా అదంతలదే చేసుకుంటుంది. సో ఇప్పుడు నేను ఒకసారి యూటర్న్ చేసుకుంటూ బ్రేక్ ప్రెస్ చేస్తాను. సో డౌన్ షీట్ మాత్రం అదంతలదే చేసుకుంటుంది. యా డౌన్ షీట్స్ అదంతలదే చేసుకుంటుంది, కానీ అప్ షీట్ మాత్రం మనకే ఇస్తుంది ఛాన్స్ అనేది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అయితే చెప్తాను నేను. 360 డిగ్రీ కెమెరా వ్యూ మనకు చాలా బాగా వర్క్ అవుతుంది రివర్స్ చేస్తున్నప్పుడు.
ఇప్పుడు నేను మాన్యువల్లో పెట్టాను, 3rd గేర్లో ఉంది. ఈ ఎంఐడి డిస్ప్లే అనేది మనకు అంత మంచి వ్యూ అనేది లేదు మనకు ఈ రైడ్ పొజిషన్ నుంచి చూసుకున్నట్టయితే. అండ్ రైడ్ హైట్ కూడా చూసుకున్నట్టయితే మనకు కమాండింగ్ పొజిషన్ అనేది ఉంది, మనకు హైట్ చాలా బాగుంది. బాడీ రోల్ డీసెంట్గా ఉంది. 6th గేర్ 90 స్పీడ్. ఈజీగా పుల్ చేస్తుంది. చాలా గేర్స్ అనేవి చాలా రిఫైన్ చేశారు. కాకపోతే ఏంటంటే డ్రైవ్ మోడ్లో ఉన్నప్పుడు కొద్దిగా మనకు ఆ జెరక్స్ ఆ ల్యాగ్ అనేది చూడొచ్చు. అండ్ ఇంకో గేర్ బాక్స్ విషయం మాట్లాడినైతే ఇంకోటి ఏంటంటే మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ 20 kgs వెయిట్ పెరిగింది వెహికల్ది. అండ్ ఆటోమేటిక్ వచ్చేసి 35 kgs వెయిట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒక ఏదైతే గేర్ బాక్స్ యొక్క వెయిట్ ఇంక్రీజ్ అయింది. అండ్ హైబ్రిడ్ టెక్నాలజీ బ్యాటరీ కూడా సైజ్ ఇంక్రీజ్ చేయడం వల్ల దాని వెయిట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓవరాల్గా పాత వెహికల్తో కంపేర్ చేసుకుని అయితే 20 kgs మాన్యువల్ ట్రాన్స్మిషన్లో, ఆటోమేటిక్లో 35 kgs వరకు అయితే వెయిట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో దీనివల్ల వెహికల్కి ఎలాంటి డ్రైవింగ్ డైనమిక్స్కి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే జస్ట్ మనకు వెయిట్ ఇంక్రీజ్ అయింది అనేది చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో మైలేజ్ విషయం మాట్లాడలేదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ప్లస్ డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీ ఉంది. సో డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీ అంటే నేను ఆల్రెడీ చాలా కార్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుందని. సో ఇందులో ఏంటంటే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ సిలిండర్ ఉంటాయి కదా, 4 cylinders ఉన్నాయి కదా ఈ ఒక కార్లో. ఈచ్ అండ్ ఎవ్రీ సిలిండర్స్కి డ్యూయల్ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి మనకు. సో దానివల్ల మైలేజ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అండ్ ఫ్యూయల్ కన్సెప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా అందులో వర్క్ అవుతుంది హెల్ప్ అవ్వడానికి. ఇదన్నిటితో పోలిస్తే మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 20.27 km/L అని అఫీషియల్గా చెప్పారు. అండ్ ఆటోమేటిక్ వచ్చేసి 20.97 km/L అయితే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అఫీషియల్గా చెప్తున్నారు మారుతి వాళ్ళు. బట్ రియల్ వరల్డ్లో యావరేజ్ ఎక్స్పెక్టేషన్ చూసినట్టయితే ఇందులో మనకు 10.4 చూపిస్తుంది. బట్ డీసెంట్ డ్రైవ్లో మనకు చూసుకున్నట్టయితే డీసెంట్గా డ్రైవ్ చేసినట్టయితే నాలా కాకుండా 17 km/L అయితే మైలేజ్ మనకి ఎక్కడ కూడా పోదు మనకు ఈ యొక్క వెహికల్ పైన చూసుకున్నట్టయితే. సో ఇది మనకి XL6లో ఓవరాల్గా పర్ఫార్మెన్స్, డ్రైవింగ్ డైనమిక్స్, ఇంజన్ మెయిన్గా మారింది, ఇంజన్లో ఉన్న రిఫైన్మెంట్స్ లెవెల్స్ ఏంది. అండ్ డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీ K సిరీస్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది మనకు. బ్రేకింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. 6 members చాలా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. ఇప్పుడు సేఫ్టీ విషయం మాడితే 4 airbags ఫ్రంట్ ఇస్తున్నారు మనకు, ఐసోఫిక్ చైల్డ్ సీట్ మౌంట్స్, ప్రీ టెస్టెడ్ సీట్ బెల్ట్స్ కానివ్వండి, ABS విత్ EBD ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి ఈ కార్లో. ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. అండ్ హెక్టిక్ ప్లాట్ఫామ్ నుంచి ఇప్పుడు కార్ అనేది డిజైన్ చేశారు, అంటే రైడ్ క్వాలిటీ అండ్ ఫ్రేమింగ్ యొక్క థిక్నెస్ అనేది పెంచారని చెప్తున్నారు మారుతి సుజుకి వాళ్ళు. సో దానివల్ల కూడా సేఫ్టీ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకు. సో సడన్గా హెవీ థ్రాటిల్ ఇచ్చినప్పుడు వెహికల్ అనేది పుష్ చేయడానికి, హార్డర్ పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒక ఫీల్ అనేది మనకు తెలుస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బాయ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి టెస్ట్ డ్రైవ్ పర్ఫార్మెన్స్ రివ్యూ, మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ అండ్ ఓనర్షిప్ రివ్యూస్, ఫస్ట్ రివ్యూస్ తెలుగులో అన్నీ కూడా మన ఛానల్ నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయి. ఐఎమ్ ప్రామిస్ దట్. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి, ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి ఇన్స్టాగ్రామ్లోనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.